వెల్కమ్ టు మై శీలా కుకింగ్ బ్లాగ్ ఛానల్. మీరు చూస్తున్నది ఈ వీడియో అయితే దేని గురించి చేశానంటే నా ఛానల్కి 400 గంటలు వచ్చాయా రాలేదా అని దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇక్కడ నేను 2023లో అయితే ఈ ఛానల్ అయితే ఓపెనింగ్ చేశాక నేను ఫస్ట్ మన షార్ట్ వీడియోలు అయితే పెట్టానండి. తర్వాత ఒక 10-15 వరకు లాంగ్ వీడియోలు పెట్టాను. అప్పుడు లాంగ్ వీడియోలు అయితే నేను ఒక 2 మినిట్స్ అట్లా పెట్టానండి. తెలియలేదు నాకు బాగా లాంగ్లో పెట్టాలని. మళ్ళీ ఎలా అప్లోడ్ చేయాలన్నా కూడా చేసేస్తుండే అప్లోడ్, కానీ దానికి న్యూస్ రాకపోతుండే. మొత్తం కుకింగ్ వీడియోలు, బ్లాగ్ ఇవన్నీ అయితే పెట్టానండి. ఇప్పుడు మన షార్ట్ వీడియోలు కూడా డైలీ అప్లోడ్ చేస్తుండే. ఇట్లానే ఒక 6 నెలలు 7-8 నెలలు అయితే పెట్టాను. తర్వాత అసలు రీచ్ ఏం రాలేదు. ఒక 20-30 మందే చూస్తుండే నాది షార్ట్ వీడియోలు అయినా, ఒక 5 మంది లాంగ్ వీడియోలు అట్లా చూస్తుండే. అయితే నేనేం చేశాను, కొన్ని రోజులు నెలకి ఒక 4-5 అట్లా అప్లోడ్ చేస్తుంటే తర్వాత ఇట్లా అసలుకే రాలేదు. తర్వాత నేను ఏం చేశానంటే ఒక 2 నెలలు అట్లా పెట్టాను. తర్వాత రోజు పోస్ట్ చేద్దాము, ఇలా అయితే న్యూస్ వస్తలేదు, సబ్స్క్రైబ్ వస్తలేదు, రోజు పోస్ట్ చేస్తే వస్తుందేమో అని డైలీ అప్లోడ్ చేస్తుండే అండి. నేను రోజు అప్లోడ్ చేస్తుండే. ఇప్పుడు నా ఛానల్కి 1000 సబ్స్క్రైబ్ వస్తానికి నాకు 2 సంవత్సరాలు పట్టింది చూడండి. ఇక మనం ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. తర్వాత లాంగ్ వీడియోలు అయితే పెడుతూనే ఉన్నాను. అప్పటి నుంచి లాంగ్ వీడియోలు పెడుతూనే ఉన్నాను నేను. రీచ్ వస్తుందేమో, సబ్స్క్రైబర్ అయితే పెరిగారు, దీనికైతే రీచ్ వస్తుందేమో అని పెడుతూనే ఉన్నానండి. కానీ ఇది కూడా పోతలేదు. లాంగ్ వీడియోలు సబ్స్క్రైబర్లు పెరిగినారు, 1000 వచ్చారు. ఇప్పుడు ఇది పెడితే పోతుంది, ఎప్పుడు ఒక్క వీడియో వైరల్ అవుతుందేమో అని కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను. నేను టెక్ ఛానల్ అయితే ఫాలో అవుతానండి, చూసుకొని దానికి అట్లా పెడుతూనే ఉన్నాను. అంటే టెక్ ఛానల్లో చెప్తారు ఒక వీడియో వైరల్ అవుతుంది అని, వైరల్ అయితే 400 గంటలు కంప్లీట్ అవుతుందని ఆ ఆశతోటి పెడుతూనే వచ్చానండి. ఇప్పుడు నాకు ఇంకొక నెల పోతే 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం పడుతుంది. కానీ నాది వాచ్ టైం పెరగలేదండి. 2 సంవత్సరాలు అవుతుంది. నా వాచ్ టైం ఎంత ఉందో చూపిస్తానండి. నా వాచ్ టైం అయితే ఎంత వీడియోలు పెట్టినా రీచ్ అయితే అస్సలుకి వస్తలేదు. అది అంటారు కదా, లక్ ఉంటేనే వీడియోలకి పోతుంది, లక్ ఉంటేనే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందని. నా దృష్టిలో అయితే నాకు ఆ లక్ లేదేమో, అందుకే నా వీడియోలు అయితే అస్సలుకి పోతలేదండి. 2 సంవత్సరాలు పట్టింది 1000 సబ్స్క్రైబర్లు వస్తానికి. ఇక ఇది రీచ్ వస్తుందా రాదా అని ఆ దేవునికి అయితే తెలియాలా. చూడండి నా వాచ్ టైం ఎంత ఉంది చూపిస్తుంది. ఇక్కడైతే ఎలుతురుకైతే కనపడతలేదండి, లైట్ వెళ్తురు కనపడతలేదు. 140 నా వాచ్ టైం. నా వీడియోకి ఏం రీచ్ వస్తుందండి, ఏం వైరల్ అవుతుంది నా వీడియో. అక్కడి నుంచి కనపడుతుందో కనపడతలేదో మీకు చక్కగా చూడండి. ఏం పెడతామండి, 2 సంవత్సరాల నుంచి నేను ఎంత కష్టపడుతున్నాను, వాచ్ టైం అయితే పెరగలేదు. అంటే టెక్ ఛానల్ వాళ్ళు చెప్తారు, అది ట్రెండింగ్లో ఉన్న వీడియో పెట్టాలా, ఈ ట్రెండింగ్లో ఉన్న వీడియో పెడితే పోతుంది, మనం మంచి కంటెంట్ వేయాలని. అంటే మన కంటెంట్ అయితే మన ఇంట్లో ఏం చేస్తున్నామో అదే చూపిస్తాము. అలా అని నేను కూడా బయటికి వెళ్ళి కంటెంట్ అయితే పెట్టానండి. బయట ఎక్కడెక్కడ పోతున్నది అన్ని కంటెంట్ తీసుకొని పెడుతున్నాను, కానీ రీచ్ అయితే లేదు. ఎంత పెట్టినా ఫలితం లేకుండా పోతుంది. ఆ రీచ్ వస్తుందా రాదా ఆ దేవుడికి తెలుసు, ఆ వీడియో వైరల్ అవుతుందా కాదా. కానీ 2 సంవత్సరాలు అయితే బాగా వర్క్ అయితే చేశానండి, బాగా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. దానివల్ల నాకు మొత్తం బుర్ర పాడైపోతుండే. వీడియోలు అప్లోడ్ చేయడం, పెట్టడము, వీడియోలు తీయడం, పెట్టడం చాలా కష్టం ఇది పెట్టాలంటే. కానీ 2 సంవత్సరాలు అంతా నాది వేస్ట్ అయిపోయింది పెట్టి. రీచ్ అయితే అస్సలకి లేదు నాది లాంగ్ వీడియోలా. ఇప్పుడు లాంగ్ వీడియో వైరల్ అవుతుందని ఒక్కొక్కటి పెడుతూనే వస్తున్నాను. 2 రోజులకి 3 రోజులకి ఒక్కొక్క వీడియో తీసి పెడుతూనే ఉన్నాను. ఎన్ని అలా పెడతానండి. కొన్ని ఒక్క వీడియో వైరల్ అవుతలేదు, ఒక వీడియో వైరల్ అవుతుంది, వస్తుంది రీచ్ అనుకుంటే. ఇప్పుడైతే 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఆ ఉన్న
వాచ్ టైం కూడా వెళ్ళిపోతుంది. ఇంకొక 140 వాచ్ టైం ఉంది. 2 సంవత్సరాలకి 140 వాచ్ టైం రావడం చూడండి ఎంతో బాధాకరం. ఇక నేను కూడా ఈ నెల అయితే చూస్తానండి. చూశాక ఛానల్ అయితే బంద్ పెట్టేస్తాను. ఇక వాచ్ టైం రావాలంటే రాలేదు. ఏదో ఒక వీడియో వైరల్ అవుతుందంటే అస్సలు అయితేనే లేదు. 2 సంవత్సరాలు అయింది, ఇంకేం వైరల్ అవుతుందండి. ఇంత వీడియోలు పెట్టి ఇంత కష్టపడి దాని గురించి అయితే ఈ వీడియో చేశాను. మీరు సపోర్ట్ చేసి వీడియోలు మొత్తం వాచ్ చేసి అయితే చూడండి. ఆ దేవుని వల్ల ఈ నెల లోపల అయితే పెరిగితే బాగుంటుంది వాచ్ టైము. వీడియో ఒకటి వైరల్ ఏమన్నా అయితే మీరు సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ ఒక వీడియోతో, మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.